కోటు చిత్రం హీరోయిన్ కాకినాడ శ్రీదేవి నటుడు రఘు తిరుమలలో సందడి చేశారు. గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సందర్భంగా మాట్లాడుతూ తిరుమల స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. నమో వెంకటేశ. ఓకే, అందరికీ నమస్కారం. సో యాక్చువల్లీ ఇప్పుడు తిరుపతి రావడం జరిగింది, చాలా సడన్గా రావడం జరిగింది. అండ్ దర్శనం అసలు చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడ అన్నీ చాలా మారాయి కూడా. సో ప్రసాదాలు కావచ్చు అండ్ దర్శనాలు కావచ్చు, చాలామంది లైక్ మొత్తం ఆ ప్రసాదాలు అవన్నీ చాలా బాగున్నాయి. సో ఆఫ్టర్ కోర్ట్ రిలీజ్ అయినప్పుడే రావాలి, బట్ అవ్వలేదు అన్ఫార్చునేట్లీ. సో ఇప్పుడు అయ్యింది. చాలా చాలా హ్యాపీగా ఉంది దర్శనం చేసుకున్నందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ వచ్చినందుకు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఒకటి తమిళ్లో చేస్తున్నాను, ఒకటి తెలుగులో చేస్తున్నాను. సో అవి ఆ అప్డేట్స్ నెక్స్ట్ మంత్ అలా రావచ్చు. చాలా అద్భుతమైన దర్శనం అండి. వచ్చిన ప్రతిసారి ఇంకా 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 చూడాలి, ఇంకా ఇంకా స్వామి అనుగ్రహం కావాలి అని ఎప్పుడు కలుగుతుంది. అదే ప్రతి దర్శనంలోనే నాకు కలుగుతా ఉంది. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఆ భగవంతుడి ఆశీస్సులు మీ అందరి మీద, అలాగే మీతో పాటు నా మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంతకుముందు వచ్చినప్పటికి ఇప్పటికి చాలా హ్యూజ్ 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 డిఫరెన్స్ అండి. నిజంగా ఇంత గొప్పగా పరిసరాలే కావచ్చు, దర్శనాలు కలగడానికి వచ్చిన భక్తులకి కానీ ఎంతో చాలా ప్రాసెస్గా జరుగుతూ ఉంది. కియాస్కులు చూశాను, ప్రసాదంకి ఒక కియాస్కు, రకరకాల దర్శనాలకి వాటికి కూడా కియాస్కులు క్రియేట్ చేశారు. చాలా బాగుంది. ముందుగా ఇంత మంచి కార్యక్రమంని, అలాగే భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఎంతో సౌకర్యవంతంగా చేస్తున్న పాలక మండలి వర్గానికి, ప్రతి ఒక్కరికి, చైర్మన్ గారితో సహా సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈఓ శ్యామలరావు గారికి, అలాగే ఏఈఓ వెంకటేష్ చౌదరి, అడిషనల్ ఈఓ గారు వెంకటేష్ చౌదరి గారికి పర్సనల్ గా ఎందుకంటే నాకు బాలాజీ అంటే నా ఇంటి దైవం, నాకు చాలా ఇష్టం. ఏదైనా చిన్న పొరపాటు జరిగినా తట్టుకోలేను, డిస్టర్బ్ అయిపోతాను. అలాంటిది దిగ్విజయంగా ఎన్ని రోజులు ఎన్నో దర్శనాలు చేసుకుంటా ఉన్నా, చాలా ఆనందం పడుతున్నాను. సార్, మీ అందరికీ పేరు పేరున నమస్కరించి తల వంచి ధన్యవాదాలు చేసుకుంటున్నా. అలాగే ప్రభుత్వం వారికి ప్రసాదాల్లో కానివ్వండి, క్వాలిటీ ఆఫ్ ది మేనేజ్మెంట్లో కానివ్వండి, చాలా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. ప్లీజ్ సార్, ఇలాగే కంటిన్యూ చేయండి. మా భక్తులందరికీ ఇంకా ఇంకా సౌకర్యాలు కలిగేటట్టు చేయండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నమో వెంకటేశ.